అస్సాంలో వీటన్నిటిని అడ్వాంటేజ్ తీసుకొని అసలు మెయిన్ ఫోకస్ అంతా అమెరికా భారత్ వైపే పెట్టిందేమో అనే అనుమానం కూడా కలుగుతుంది. వాళ్ళకి వాడుకోవటానికి దురద పుట్టినప్పుడు గోక్కోవటానికి బంగ్లాదేశ్ని పాకిస్తాన్ని ఉపయోగించుకుంటుందేమో అనే సందేహం కూడా లేకపోలేదు. మీరేమంటారు? డైరెక్ట్ గా మనం యుఎస్ ని బ్లేమ్ చేసే కంటే ఇంటర్నల్ గా ఆయా దేశాలు వాళ్ళ పరిస్థితిని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక పెద్దలందరూ చెప్తున్నారు మనం ఫైర్ ఫైటింగ్ మోడ్ లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఏదో ఒక అప్హీవల్ జరిగినప్పుడు మాత్రమే ఆ విషయాన్ని మాట్లాడుతుంది. మనకి లాంగ్ టర్మ్ స్ట్రాటజీ లేకుండా, మనం దశాబ్దాల పాటు వెయిట్ చేసే ఓపిక లేకుండా మన ఫారిన్ పాలసీని రిస్ట్రిక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం అంటే ఏ కంట్రీ అయినా డెఫినెట్ గా లాంగ్ టర్మ్ అది వాళ్ళకి ఏం పే చేయదు. ఇప్పుడు యుఎస్ లాంటి దేశాలు మేబీ బికాస్ ఆఫ్ దేర్ ఎకనామిక్ పవర్ ఆర్ మేబీ అదర్ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు దశాబ్దాల పాటుగా ఒక ఐడియా మీద ఒక ఒక గోల్ని పెట్టుకుని వాళ్ళు ఎందుకు అంత నిరీక్షణ చేస్తున్నారు, ఎందుకు అంత వెయిట్ చేస్తున్నారు, ఎందుకు ఆయా ఫోర్సెస్ ఎంకరేజ్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఇన్ దేర్ ఇంట్రెస్ట్. అలాగే బంగ్లాదేశ్కి దాని ఇంట్రెస్ట్ దానికి ఉండాలి, భారతదేశానికి ఉండాలి, మిగతా అన్ని దేశాలకు కూడా ఉండాలి. అయితే అన్ఫార్చునేట్లీ మనకున్నటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్, మన చుట్టూ ఉన్న దేశాల్లో ఉన్నటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్, అక్కడ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్స్ ప్రాబ్లీ దే ఆర్ అనేబుల్ టు డూ ఇట్. మనం ఆ కన్సెషన్ కూడా అవుతాం. ఏది ఏమైనా మనం ఈ సోకాల్డ్ షార్క్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, మన నైబర్స్ తోటి మనం బాగుండాలి, మన నైబర్స్ తోటి ముందు మనం సత్సంబంధాలు కలిగి ఉండాలి అన్నది ఆ విన్ విన్ గోల్స్ తోటే చేసుకోవాలి, కానీ ఒకళ్ళు డిస్టెబిలైజ్ చేయడానికి చేయకూడదు. చేసే పరిస్థితిలో భారతదేశం లేదు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న దేశాలు ఫర్ హిస్టారికల్ రీజన్స్ మనకంటే వెనకబడి ఆన్ మెనీ ఫ్రంట్స్. బంగ్లాదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉండొచ్చా అంటే టెంపరీగా ఉండొచ్చాము, బట్ బంగ్లాదేశ్ యాజ్ అ కంట్రీ, యాజ్ అ నేషన్ మనకంటే బలమైన దేశం అయితే కాలేదు కదా. ఇట్స్ వెరీ వెరీ ఫార్ ఫెచ్డ్ ఐడియా అది. అలాగే పాకిస్తాన్, అలాగే నేపాల్, అలాగే శ్రీలంక, ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్ ఏ వే మనం ఒక పెద్ద కంట్రీగా, మోర్ స్టేబుల్ కంట్రీగా, మోర్ స్టేబుల్ డెమోక్రసీగా ఉన్నాం. సో వీళ్ళందరినీ క్యారీ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. దట్స్ వన్ థింగ్. ఇప్పుడు అమెరికా ఎక్కడో ఉండి ఎక్కడికో వచ్చి స్థావరాల కోసం ఇంతగా ఆరాట పడటానికి కారణాలు కూడా ఎకనామిక్ కంట్రోలే కదా. ఎకనామిక్స్ డ్రైవ్ చేస్తుంది అల్టిమేట్ గా వరల్డ్ పాలిటిక్స్ ని, లేదా ఈ జరుగుతున్నటువంటి ఈ డిస్టర్బెన్సెస్ అన్నిటి కూడా. సో వాళ్ళు చాలా దూరం వచ్చి వరల్డ్ మొత్తం కంట్రోల్ చేద్దాము, వరల్డ్ మొత్తం ఆధిపత్యం నడవాలి అన్న దానికి వీ నీడ్ నాట్ ఫైట్ అలోన్ అండ్ వీఆర్ నాట్ ద ఓన్లీ సఫరర్స్. మనమే సఫర్ అవ్వట్లేదు, మనమే ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దెర్ ఆర్ మెనీ ప్లేసెస్ ఇది ఈ అమెరికన్ హెజిమోనీ కరెక్ట్ కాదు, అమెరికన్ ఇన్వాల్వ్మెంట్ కరెక్ట్ కాదు, దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, వాళ్ళు ఇతర దేశాల ఇంటర్నల్ అఫైర్స్ కు చేతులు పెట్టకూడదు అనేది వరల్డ్ వైడ్ గా వస్తున్నటువంటి రెస్పాన్స్. ఐ థింక్ సూనర్ ఆర్ లేటర్ అమెరికా ఆల్సో విల్ గెట్ ఇట్, అమెరికా ఆల్సో విల్ గెట్ దట్ పాయింట్. కాబట్టి మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక పీస్ఫుల్ కంట్రీగా ఉండాలంటే మన నైబర్స్ తో పీస్ఫుల్ రిలేషన్షిప్స్ ఉండాలి, ఎకడమిక్ రిలేషన్షిప్స్ ఉండాలి, టూరిజం కల్చరల్ రిలేషన్షిప్స్ ఉండాలి. అది మన రెస్పాన్సిబిలిటీ. దీన్ని మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చేసేలాగా ప్రోత్సహించడం, సపోర్ట్ చేయడం కూడా మన రెస్పాన్సిబిలిటీనే అవుతుంది. వెరీ ట్రూ. ఐ థింక్